హీరోయిన్ సమంత సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 15 సంవత్సరాలు పూర్తయింది. 2010లో ఏ మాయ చేసావే సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన నటనతో, గ్లామర్తో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఇటీవల సమంత కొన్ని సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. సమంత సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ, ఇండస్ట్రీలో నటిగా ఉండటం ఎంత కష్టమో, ప్రతి సినిమా విజయం నా ఆత్మగౌరవాన్ని పెంచింది. కెరీర్ ప్రారంభంలో చాలా టెన్షన్ అనిపించేది. సినిమాలు సక్సెస్ అవుతాయా లేదా అన్న ఆందోళన ఉండేది. కానీ ఇప్పుడు నాకు స్పష్టత వచ్చింది అని చెప్పింది సమంత. తన కెరీర్లో కొన్ని సినిమాల్లో గ్లామరస్ పాత్రలు పోషించిన విషయంపై స్పందించిన సమంత, నాకు ఇప్పుడు ఆ సినిమాలు చూసినప్పుడు కొంత అసహ్యం వేస్తుంది. నేను అలా చేయకుండా ఉండాల్సింది, కానీ చేశాను. కానీ కొన్ని పాత్రలు నేను చేయకూడదని అనిపిస్తుంది అంటూ బాధపడుతూ చెప్పుకొచ్చింది సమంత. ఆ సినిమాల వల్లనే తన వివాహ జీవితం నాశనమైందని సమంత అభిప్రాయపడింది. ఏ మాయ చేసావే తర్వాత బృందావనం, దూకుడు, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది సమంత. తమిళంలో కూడా మంచి విజయాలు సాధించింది. తన కెరీర్లో కొన్ని గ్లామర్ రోల్స్ చేసినప్పటికీ ప్రస్తుతం వాటిపై ఆమె పునరాలోచన చేస్తుంది. అప్పుడు చేసినందుకు సమంత ఇప్పుడు తెగ బాధపడిపోతుంది. 2023లో శాకుంతలం, ఖుషి సినిమాల్లో నటించిన సమంత ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్లో నటిస్తోంది. రక్త బ్రహ్మాండ, ద బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్న సమంత మరోవైపు కొత్త ప్రాజెక్టులను పరిశీలిస్తోంది. అయితే సమంత ఈ మధ్య కూడా శాకుంతలం సినిమాలో మరియు ఫ్యామిలీ మ్యాన్ సినిమాలో కూడా రెచ్చిపోయి మరి ఆమె ఎక్స్పోజింగ్ చేసింది. మరి ఇక మీదటైనా అలా చేస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.